ఓకే అమ్మా, చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలపు బైబిల్ తరగతికి చేరువచ్చిన నాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో నా శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, దయచేసి కొద్ది నిమిషాల్లో కొన్ని విలువైన సంగతులను మనం లేఖనాలలో నుండి ఆలోచన చేద్దాం. దయచేసి వింటున్న మీరందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈ భూమి మీద విశ్వాసులుగా అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం విశ్వాసులమైతే ఈ విశ్వాస జీవితం అనేది ప్రారంభమవుతుంది. ప్రభువును విశ్వసించిన తర్వాత మన ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ ప్రయాణం అన్నది ముగింపును తాకాలంటే అంటే గమ్యానికి చేరుకోవాలంటే చాలా డెప్త్తో కూడిన నాలెడ్జ్ ఉండాలి దేవుని మీద. మరలా చెప్తాను. ఏమండి, కొంతమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి. అలా ప్రయాణాలు చేసేటప్పుడు కొంతమందికి ఏమండి జర్నీ పడకపోవచ్చు. వామిటింగ్స్ కానీ లేదంటే ఏవో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏమండి, ఇంకొంతమంది ఎక్కువ దూరం ప్రయాణం చేయాలనుకోండి, ఆ ప్రయాణంలో ఏముండాలి చెప్పండి? ఓర్పు ఉండాలి. చాలా ఓర్పుగా ఉంటేనే ప్రయాణాలు చేయగలుగుతాం. ఏమండి, మరికొంతమంది ప్రయాణాలు సౌకర్యవంతంగా ఉండవు. ఏమండి, ట్రైన్ ప్రయాణం చూడండి మీరు ఎలా ఉంటాయి. ఏమండి, రైలు ప్రయాణాలు రిజర్వేషన్ ఉంటే పర్వాలేదు, రిజర్వేషన్ లేకపోతే ఏమండి జనరల్లో సీటు దొరకకపోతే ఏంటి పరిస్థితి? మేము ఒకసారి ఒంగోలు నుండి చెన్నైకి ఏమండి మీటింగ్స్కి వెళ్తూ ప్రారంభం అండి, ఏమండి రిజర్వేషన్ లేదు. జనరల్ బోగీలో ఎక్కితే ఏమంటే కాలు తీసి కనీసం పక్కకు అలా జరుపుకుందాం అన్న స్పేస్ కూడా లేదండి మాకు. అంత ఇబ్బంది పడ్డాం. అంటే ప్రయాణాలు అంత ఈజీగా ఉండవంటే ఉండవు, చాలా కష్టంతో కూడుకుంటుంది. అలాంటిది ఏమంటే ఈరోజు క్రైస్తవులుగా మనం చేస్తున్న ప్రయాణం ఉందే, ఈ ప్రయాణం అనేది ఈ భూమి మీద ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి చేసే ప్రయాణం కాదు ఇది. ఈ భూమి మీద నుండి సాక్షాత్తు దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకునే ప్రయాణం. ఈ ప్రయాణం చేయాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి మీరు ఆలోచించండి. ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి. అలా సహనం అన్నది లేకపోయినా, ఓర్పు అన్నది లేకపోయినా, దేవుని గురించిన నాలెడ్జ్ అన్నది లేకపోయినా ఈ జీవితం అనేది నిలబడదు. ఏమండి, మానవ జీవితంలో సుఖ దుఃఖాలు అనేవి దేవుడు ప్రక్కనే ఉంచాడండి. సుఖ దుఃఖాలు అనేవి ప్రక్కనే ఉంచాడు. ఇవి ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. ఏమంటే ప్రతి మనిషి జీవితంలో కూడా సుఖ దుఃఖాలు అనేవి ఉంటాయి. లేదండి, నా జీవితంలో నేను అసలు కష్టం అన్నది చూడకుండా బ్రతుకుతున్నాను, అసలు కష్టం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అనుకునే వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే ఎవరు లేరు. ఏమంటే ఎవ్వరూ లేరు. మన భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ముఖేష్ అంబానీ పేరు చెప్తారు. పోనీ ఆ ముఖేష్ అంబానీకి కష్టాలు లేవా? ఎందుకంటే ఎప్పుడూ డబ్బు ఉంటుంది, కోట్లకు పడగలెత్తాడు. ఏమంటే కొడుకు పెళ్ళి 5,000 కోట్లు ఖర్చు పెట్టి చేసాడండి. 5,000 కోట్లు. ఏమంటే వాళ్ళ ఇంట్లో డెకరేషన్కి వాడినటువంటి ఆ పేపర్లు ఏంటో తెలుసా? ఏమంటే డిజైన్గా డెకరేషన్లకు వాడిన పేపరు ఆ పెళ్లి జరుగుతున్న సమయంలో 2,000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. 2,000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఏమంటే ఆ 2,000 రూపాయల కాగితాలు, ఆ నోట్ల కాగితాలని డిజైన్ పేపర్లుగా కట్ చేసి తన ఇంటి గోడలకు అంటించుకున్నాడండి. ఎవరు? ముఖేష్ అంబానీ.
ఏమండి అంత ప్రపంచ ధనవంతుడైన అతనికి కూడా కష్టాలు లేవు అంటే అడిగి చూడండి ఒకసారి. ఏంటి సార్ మీరు ఇంత ధనవంతులు గదా! మీకేం కష్టాలు, బాధలు లేవంటే ఏవండి అతను చెప్పుకునే కష్టాలు అన్నీ ఇన్ని కాదు. అతనికి కష్టాలుంటాయి. అందుకే మానవ జీవితంలో దేవుడు ఈ సుఖదుఖాలనేవి జతపరిచాడు. పక్కపక్కనే పెట్టాడు. ఒకదాని తర్వాత ఒకటుంటుంది. ఒకదాని తర్వాత ఒకటుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే ఏవండి ఈ సుఖదుఖాల తర్వాత అంటే సుఖం తర్వాత దుఃఖం ఎలా ఉంటుందో, దుఃఖం తర్వాత సుఖం ఎలా ఉంటుందో, కష్టం తర్వాత సుఖం ఎలా ఉంటుందో, దేవుని కోసం నిలబడినటువంటి మనకు కూడా ఏవండి ప్రతికూలమైన పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. అనుకూలమైన పరిస్థితులు కూడా కొన్ని ఎదురవుతాయి. జాగ్రత్తగా వినాలి. ఏంటి ప్రతికూలమైన పరిస్థితులు? ప్రభువు కోసం మనం నిలబడితే ఎదురయ్యే ప్రతికూలమైన పరిస్థితులు ఏంటి అని మనం ఆలోచిస్తే ఏమంటే ఒక్కసారి నిర్గమకాండం 15వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కసారి చూడండి ప్రియులారా. చరిత్రలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని చెప్తున్నాను. ఏమండి నిర్గమకాండం 15వ అధ్యాయము ఏమండి అందరూ తీయండి బైబిల్ ఒక్కసారి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిర్గమకాండం 15వ అధ్యాయము 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి అన్నది. పిల్లరా, దేవుడండి బైబిల్లో ఏది రాయించినా, ఏ సందర్భాన్ని దేవుడు రాయించినా అది మనకి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏమండి మీరు బైబిల్ చదివేటప్పుడు సంఖ్యాకాండం, లేవికాండం ఇవి చదువుతున్నారు అనుకోండి. ఏమండి కొన్ని ఏంటి ఇలా ఉంది అంటే ఆ సంఖ్యలు కానివ్వండి, ఆ కొలతలు కానివ్వండి, ఆ అంకెలు కానివ్వండి, ఇవన్నీ కూడా అర్థం కాక మనకేమనిపిస్తుందంటే తొందరగా చదివేసుకుంటా దాన్ని ఆలోచించం. ఏమంటే గబ చదివేసుకుంటా వెళ్ళిపోయి ఏమంటే ఆ తర్వాత మనకి ఇష్టమైనటువంటి గ్రంథంలోనికి వెళ్ళిపోతాం. అలా వెళ్ళాలని దేవుడు రాయించలేదండి. అవి కూడా రాయించాడంటే ఏమండి అంటే ఆ సంఖ్యలు కానీ, ఆ అంకెలు కానీ ఎక్కడో ఒక చోట మనకు ఉపయోగపడతాయంటే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అందుకే మనకు ఉపయోగపడే విధంగా ఒక జాతి చరిత్రని బైబిల్లో రాయించాడు దేవుడు. ఏంటి ఆ జాతి చరిత్ర? ఎవరు వాళ్ళు అంటే ఇదిగో ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల జాతి చరిత్రని దేవుడు మనకు రాయించాడండి. వాళ్ళ జాతి చరిత్రను ఎందుకు రాయించాడంటే దేవుడు చెప్పాడు, దృష్టాంతములుగా వారికి సంభవించినవి యుగాంతమందున మీకు బుద్ధి కలగాలన్నాడు. యుగాంతమందున బుద్ధి కలగాలన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటున్నాడు? మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళిన తర్వాత దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి అన్నాడు. ఏమండి ఆ సందర్భం మీ అందరికీ తెలుసు. ఐగుప్తు దేశం నుండి దేవుడు ఇశ్రాయేలీలను విడిపించి కనాను దేశానికి తీసుకొని వెళ్తున్నాడు. ఏమండి ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి ఐగుప్తు దేశంలో? సుమారుగా 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఏమండి 430 సంవత్సరాలు బానిసలు అంటే ఏమండి చిన్న విషయమా చెప్పండి? 1 కాదు 2 కాదు, 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండడం అంటే చిన్న విషయమా? కాదు కదండి. ఏమండి ఒక్క 10 రోజులు మనం మనకి ఇష్టం లేని ఒక ప్రాంతంలో జీవించాలన్నా జీవించలేమండి. అలాంటిది 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి అది కూడా వెట్టి పని చేస్తూ ఏమండి దాన్ని ఏమంటారు? బానిసత్వంలో ఉన్నారు. ఏమండి బానిసత్వంలో ఉన్న వాళ్ళ జీవితం బాగుంటుందా? వాళ్ళు కోరుకున్న విధంగా ఉంటుందా? వాళ్ళకి నచ్చిన లైఫ్ స్టైల్ ఉంటుందా అంటే ఉండదండి. బానిసత్వం అంటే ఒకటి ఏది చెబితే నువ్వు అది చేయాలి. అలా 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న తర్వాత ఇక ఏమండి బాధపడుతూ దుఃఖంతో దేవునికి మొరపెట్టుకున్నారండి. ఎంతలా మొరపెట్టారంటే
వాళ్ళ మొర పరలోకంలో ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళిందని రాయబడింది. దేవుని సన్నిధికి వాళ్ళ మొర వెళ్ళిందని రాయబడిందండి. అలా మొరపెట్టిన తర్వాత ఇదిగో వాళ్ళని విడిపించడానికి మోషే అనే ఒక మహానాయకుడిని తీసుకొచ్చాడు భూమి మీదకి. తల్లి గర్భంలో నుండి పుట్టించాడు. ఏమంటే మోషే అనేటువంటి ఒక మహానాయకుడిని పుట్టించాడు. ఏమన్నా ఆయన ద్వారా ఇదిగో ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి తీసుకొని వస్తూ ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, దానిని పాయలు చేశాడు. ఆ ఎర్ర సముద్రంలో గుండా ఆరిన నేల మీద తన పిల్లలను నడిపించాడు. అలా అక్కడ నుండి మరలా ప్రయాణం అయ్యారు. షూరు అరణ్యంలోనికి వచ్చారట. షూరు అరణ్యంలోనికి వచ్చి ఏం జరిగింది? 3 దినాలు ప్రయాణం అయిందండి. 3 దినాల ప్రయాణం. 3 దినాల ప్రయాణం. ఏమండి, 3 దినాల ప్రయాణం అయిన తర్వాత అక్కడ ఏమి లేవంటమ్మా, నీళ్లు దొరకలేదట. ఏమండి, ఇది పెద్ద టాస్క్ అండి, తెలుసా మీకు? ప్రయాణంలో ఉన్నవాడికి ఖచ్చితంగా ఏం కావాలి చెప్పండి? నీళ్లు కావాలి. ఎందుకంటే ఏమండి, నడిచి 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 ఒక 5 కిలోమీటర్లు నడిస్తేనే అలసట వచ్చేస్తుంది మనకి. దాహం వేస్తుంది కదండి, దాహం వేస్తుంది. ఇంకా అది ఎండాకాలం అయితే చెప్పే పరిస్థితి కాదు. ఎండల కాలం అయితే చెప్పే పరిస్థితి కాదండి. దాహానికి ఎంత దాహం వేస్తుంది. అలాంటిది ఏమండి, 3 దినాలు నడిచిన తర్వాత కూడా వాళ్ళకి ఏమి లేవట, మంచినీళ్ళు దొరకలేదు. అలా మంచినీళ్ళు దొరకకపోయేసరికి ఏమండి ఎలా ఉంటుందండి? ఏమండి, బాగా బిర్యానీ తిన్నారు మీరు, మంచి బిర్యానీ తిన్నారు. బిర్యానీ తిన్న తర్వాత వెంటనే మనకి ఏముండాలి? బిర్యానీ కాదు, ఏది తిన్నా సరే, ఏమండి, ఏది తిన్నా కడుపు నిండా భోజనం చేసిన తర్వాత తృప్తిగా ఒక గ్లాసు నీళ్ళైనా త్రాగాలండి. లేదంటే ఎందుకో మనకి ఏదో ఒక వెలితి కనబడుతుంది. అవునా? బరీగా భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగలేదు అనుకోండి, ఏమంటే తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉండదు. ఒక్క చుక్కైనా సరే కాస్త అలా గొంతులో పోసుకొని ఆ నీళ్లు తాగాలి. అలాంటిది 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత కూడా వాళ్ళకి నీళ్లు లేవంటండి. ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందండి? పైగా అక్కడ ఏమున్నాయో చూడండి. మారాకు వెళ్ళారట. మారాకు వెళ్ళిన తర్వాత మారా నీళ్లు 23వ వచనం చదువుతున్నానండి. మారా నీళ్లు చేదైనవి గనుక ఆ నీళ్లు వారు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ఏమండి, మారాకు వచ్చారు, పోనీ అక్కడ నీళ్లు చూశారండి. అమ్మయ్య తాగుదాం అనుకునే లోపు ఆ నీళ్ళు ఎలా ఉన్నాయట, చేదెక్కిపోయి ఉన్నాయి. ఏమండి, మారా నీళ్ళు చేదుగా ఉన్నాయట. ఏమండి, చేదుగా ఎప్పుడైతే ఉన్నాయో ఏమండి ఎలా ఉంటుందండి వాళ్ళకి? దాహంతో ఉన్నారు, నడిచి 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 అలసటతో ఉన్నారు. పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎవ్వరికి నీళ్ళు లేవు. అలా నీళ్ళ బాధతోటి నడుస్తున్న వాళ్ళకి నీళ్లు కనిపించాయి. ఏమండి, ఇంకా పడిపోయిన ప్రాణం లేచినట్టు ఉండదు, చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న ప్రాణానికి జీవం వచ్చినట్టు ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆ నీళ్ళు అలా తీసుకొని కాస్త నోట్లో పోసుకోగానే నీళ్ళు ఎలా ఉన్నాయట, చేదెక్కిపోయి ఉన్నాయంటండి. చేదెక్కిపోయి ఉన్నాయట. ఏమండి, అప్పుడు వాళ్ళు ఏం ఆలోచన చేసి ఉంటారు చెప్పండి? తర్వాత 24వ వచనం, ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా. ఇంక వీళ్ళకి ఇంక ఇదే పనండి. మోషే మీద సనుక్కున్నారట. మోషే మీద సనుక్కున్నారట. అంటే ఏమిటి దాని అర్థం? ఏంటి ఇది అసలు మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించిన దేవుడికి మేము ఎటు వెళితే మంచినీళ్ళు ఉంటాయో తెలీదా? ఇదిగో నడిపిస్తున్నాడు ఈ మోషే. మేమేమన్నా విడిపించమని అడిగామా? మోషే వచ్చి ఐగుప్తు రాజుతో ఏమండి పోరాడి ఐగుప్తు దేశంలో ఏవేవో సూచక్రియలు జరిగించి మమ్మల్ని తీసుకొని వచ్చాడే. అలా మమ్మల్ని తీసుకొని వచ్చి నడిపిస్తున్న ఈ మోషకి ఇటువైపు వెళ్తే చేదు నీళ్ళు ఉంటాయని తెలీదా? అంటే కావాలని ఆ దేవుడు ఈ మోష మమ్మల్ని ఇటు తీసుకొని వచ్చారు. ఏమంటే తీసుకొని వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఒక్క సందర్భంతో అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయారండి. అవిశ్వాసంలోనికి వెళ్ళారు. ఏమండి, ఇక్కడ చేదు నీళ్ళు ఉంటాయని తెలిసిన దేవుడు ఎందుకు నడిపించాడు? కానీ ప్రియులరా, ఒక మార్గంలో దేవుడు నడవమని చెప్పాడంటే దేవుడు చెప్పడానికి చాలా కారణాలు ఉంటాయండి. దేవుడు నిన్ను ఒక మార్గంలో వెళ్ళమని చెప్పాడు అంటే ఆ మార్గంలో నువ్వు వెళ్ళడానికి చాలా కారణాలు ఉంటాయి. కాకపోతే ఆ సమయానికి అవి నీకు అర్థం కాకపోవచ్చు. ఏమండి, ఆ సమయానికి నీకు అవి అర్థం కాకపోవచ్చు.
ఏమంటే అబ్రహాముకి ఇస్సాకును బలివ్వమని చెప్పాడండి. ఇస్సాకును బలివ్వమన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలి. అది దేవుని ఉద్దేశం. కానీ అబ్రహాము గారి మనసులో ఏముంది? దేవుడు నన్ను బలి అడిగాడు కనుక నేను నా కొడుకును బలివ్వాలని బయలుదేరాడు. ఏమండి బలివ్వాలని బయలుదేరాడు. ఎవరండి? అబ్రహాం గారు. ఏమండి అక్కడికి వెళ్ళిన తర్వాత కదండి దేవుడు ఆపాడు. అంటే దేవుడు ఒక మార్గంలో మనల్ని నడవమన్నాడు అంటే ఆ మార్గము ఆ సమయానికి మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దాని వెనుక చాలా దేవుని యొక్క ప్రణాళిక చాలా ఉంటుందండి. చాలా గొప్ప ప్రణాళిక ఉంటుంది. ఏమండి నిజంగా దేవుడు నడవమని చెప్పాడంటే, ఒక మార్గంలో నడవమని చెప్పాడంటే దాని తర్వాత ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. షూరు అరణ్యంలోనికి వాళ్ళని పంపించాడు. నీళ్ళు లేవు, ఉన్న నీళ్ళు చేదైపోయి తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారట? మోషే మీద సనగడం ప్రారంభించారంటండి. ఏమండి ఎందుకండి సనుగులు? 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మగ్గిపోతుంటే నడిపించింది ఎవరు? మోషే గారు కాదా? విడిపించింది ఎవరు? మోషే గారు కాదా? విడిపించాడా లేదా? విడిపించాడు. సంహారక దూత వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న తొలి సంతానం మొత్తాన్ని సంహరిస్తున్నప్పుడు ఏమండి మీ కుటుంబంలో ఎవరు చనిపోకుండా దేవుని యొక్క ఆజ్ఞను మీ మధ్య నిలవబెట్టి మీ ప్రాణాలు కాపాడిన వాడెవరు? మోషే గారు కదా. ఐగుప్తు దేశంలో బానిసత్వం భరించలేకపోతుంటే ఏమండి ఫరో రాజు ఎదుట నిలవబడి ఏమండి మీ గురించి విజ్ఞాపనలు చేసి ఆ దేవుని పక్షాన రాజుతో పోరాడిన వాడు ఎవరు? మోషే గారు కదా. 10 సూచక క్రియలండి ఐగుప్తు దేశంలో, 1 కాదు 2 కాదు. 11ది ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. 10 సూచక్రియలు జరిగించినప్పుడు మోషే గారి మీద సనగలేదేంటి? అప్పుడు రాని సనుగుళ్ళు ఎర్ర సముద్రం చీలిన తర్వాత, ఫరో సైన్యం చనిపోయిన తర్వాత మోషే గారి మీద సనుగుల్లా? ఎందుకు సనుగుళ్ళు? అరణ్యంలోనికి తీసుకుని వచ్చిన దేవుడు చంపేస్తాడనే? బానిసత్వంలో నుండి విడిపించిన దేవుడి మీద అవిశ్వాసమా? అల్ప విశ్వాసమా? అదే కదండి వాళ్ళ బాధ. మోషే గారి మీద సనిగారంటండి, సనుగుకున్నారట. ప్రియమైన దేవుని పిల్లరా, ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు సనగలేదు. ఫరో సైన్యం ఎదురుగా వస్తున్నప్పుడు సనగలేదు. ఆకలి కావాలంటే అప్పుడు సనగలేదు. కానీ సముద్రం దాటిన వెంటనే వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి పిల్లరా. వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయో చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయము. అదే నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి పిల్లరా. 11వ వచనంలో ఏమంటున్నారో చూడండి. మరలా వీళ్ళే ఎవరు? ఇప్పుడు మోషే గారి మీద సనిగిన వీళ్ళే ఎర్ర సముద్రం అలా దాటారో లేదో మోషే గారి మీద ఎలాంటి కీర్తనలు పాడుతున్నారో చూడండి దేవుని పట్ల. 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనల బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసండి? ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? వేల్పులలో నీ వంటి వాడెవడు లేడు. వేల్పులు అంటే దేవుళ్ళు. అసలు దేవుడు ఒక్కడే. వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఐగుప్తు దేశంలో ఎన్నో దేవీ దేవతలను చూసిన అలవాటు ఉంది వీళ్ళకి. ఇప్పుడు పాట పాడుతూ ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని చీలడం చూసారో వీళ్ళ నోటి వెంట వస్తున్న మాట ఏంటో తెలుసా? వేల్పులలో నీ వంటి వాడు ఎవడు లేడు. మంచిది. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, అసలు నీ వంటి వాడెవ్వడు లేడు అంటున్నారండి. ఎంత మంచి మాటలు మాట్లాడారు చూసారా? ఎర్ర సముద్రం దాటిన తర్వాత వీళ్ళ మనస్సుది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుని గురించి అంత గొప్పగా ఆలోచించిన వాళ్ళు 3 దినాలు ప్రయాణం చేశారో లేదో వీళ్ళ మనసు ఎలా మారిపోయింది? మోషే మీద సనుగుళ్ళు, దేవుని మీద సనుగుళ్ళు. అప్పుడు ఏం జరిగిందో 25వ వచనాన్ని ఒక్కసారి చూడండి పిల్లలు. అదే అధ్యాయం 25వ వచనం.
అతడు యెహోవాకు మొరపెట్టిన. ఏం చేస్తాడండి మహానుభావుడు మోషే గారు? వీళ్ళేమో ఆయన మీద సనుగుతున్నారు. ఏమండి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, కొన్ని లక్షల మంది ఉన్నారండి. ఏమండి నిజంగా అండి, మోషే గారి జీవితాన్ని బట్టి ఆలోచిస్తుంటే అసలు అంతు చిక్కడం లేదండి ఆయన జీవితం. అంతు చిక్కడం లేదు. ఈరోజు సంఘంలో పట్టుమని ఒక 20-30 మంది ఉంటేనే ఆ 20-30 మందిని బట్టి జుట్టు ఊడిపోతుందండి. తెలుసా మీకు? వీళ్ళని ఎలా నిలబెట్టాలి, వీళ్ళని ఎలా సహించాలి, దేవునిలో వీళ్ళని ఎలా బలపరచాలి, ఇన్ని ఆలోచనలండి మాకు. ఇన్ని ఆలోచనలు ఏది 20-30 మంది ఉన్న సంఘాలకే. అలాంటిది ఏమంటే కొన్ని లక్షల మందిని నడిపించేటండి మహానుభావుడు ఒక్కడే. కొన్ని లక్షల మందిని నడిపించాడట. అటువంటి వాడి మీద సనుక్కుంటున్నారంటే ఎలా ఉంటుంది చెప్పండి మనసు ఆయనకి? ఏమండి ఎంత బాధ ఉంటుందండి, ఎంత బాధ ఉంటుంది. ఏమండి మీరు కుటుంబాన్ని పోషిస్తున్నప్పుడు మీ పిల్లలు మీ మీద సనుగుతున్నారు అనుకోండి, ఏమిచ్చావు నువ్వు అన్నావు అనుకోండి, ఎంత బాధ ఉంటుంది మనకి, ఎంత బాధ ఉంటుంది. అలాంటిది అన్నీ ఇచ్చిన దేవుడి మీద వీళ్ళు సనుగుతుంటే పాపం ఆయన ఏం చేశాడు మోషే గారు? యెహోవాకు మొరపెట్టాడంట. నీకేం చేయగలడు చెప్పండి? ఏదైనా ఆయనే కదా, ఆయన మీద ఆధారపడే కదా వచ్చాడు ఇంత దూరం. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. 25వ వచనం. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళల్లో వేచిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడంటండి. పరీక్షించని పదం రాయబడింది చూడండి. ఎందుకు వారిని తీసుకుని వెళ్ళాడు చెబుతున్నాడండి. పరీక్షించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి భక్తులుగా లేదంటే విశ్వాసులుగా ఉన్న మనకి మన జీవితంలో కొన్ని సందర్భాలలో పరీక్షలు ఎదురవుతాయండి. దేవుని యొద్ద నుండి పరీక్షలు ఎదురవుతాయి. నా కుమారుడు ఇదిగో ఈ పరిస్థితుల్లో నిలబడతాడా నిలబడడా, పరీక్ష ఎదురవుతుంది. ఇదిగో ఈ సమస్య ఉంది సంఘంలో, ఈ సమస్యకు సానుకూలంగా స్పందించి ఎదుర్కొంటాడా, పారిపోతాడా, పరీక్ష అండి అది. నిజంగా ఈరోజు చాలామంది అండి దేవుని యొద్ద నుండి వస్తున్న పరీక్ష ఏదో తెలియడం లేదు, దేవుని యొద్ద నుండి వస్తున్న శిక్ష ఏదో తెలియడం లేదు. ఆయన ఏమండి ఈ రెండింటికి తెలియక ఏదొచ్చినా సరే ఏమండి దేవుడి యొద్ద నుండి ఏమండి చిన్న పరీక్ష అండి, నాకు పరీక్షే, దానిని ఎలా ఎదుర్కొంటున్నావు అది తెలియాలి. దేవుని యొద్ద నుండి పరీక్ష వచ్చింది మంచిది, ఆ పరీక్షను ఎదుర్కోవాలండి. నిలబడాలి కదా పరీక్షలో. నువ్వు గెలవాలంటే నిలబడాలి. ఆ నిలబడకుండా ఏమంటే తప్పుకొని వెళ్ళిపోతున్నారండి, సహించలేక, ఏమంటే ఆ పరీక్షను ఎదుర్కోలేక, పరీక్షని తెలియక, ఇక్కడ నేను నిలబడితే దేవుడు ఎలా ఉంటాడు అది ఆలోచించడం లేదండి. ఆలోచించగా చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న వాటికి ఏమంటే తప్పుకొని వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. నీకేదైనా దేవుని యొద్ద నుండి ఒక పరీక్ష వచ్చిందంటే ఆ పరీక్ష తర్వాత దేవుడు నేను గొప్ప స్థానంలో నిలబెడతాడండి. కానీ నువ్వు నిలబడాలి, అక్కడ నిలబడాలి. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే ఏం నిలబడతాం పరీక్షలో, ఎలా ఇది మనం ఇంకో ఆప్షన్ ఎత్తుకుంటామండి. పరీక్ష ఎదురుగా ఉన్నప్పుడు పరీక్షలో నిలబడకపోగా ఆప్షన్ ఎత్తుక్కుంటా ఉంటాం. మనం ఆప్షన్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అరే దీన్ని ఇంకెలా చేయాలి, లేదు ఈ టైంలో ఇది కాదు, దీన్ని నిలబడలేము, లేదంటే మరొకసారి చూద్దాం, మరొకసారి చేద్దాం, ఇప్పుడు కాదు, ఇప్పుడు అవ్వదు, ఇప్పుడు నేను చేయలేనేమో, ఎవరు సహకరించడం లేదు, నా ఒక్కడి వల్ల ఎక్కడవుతుంది. చూసారా, ఇవన్నీ ఏంటి? ఆ పరీక్ష నుండి నువ్వు తప్పుకొని వెళ్ళిపోవడం, తొలగిపోవడం అంటారు. అలా ఉండకూడదు. ఇదిగో ఇశ్రాయేలీల్ని 430 సంవత్సరాల తర్వాత విడిపించి ఎర్ర సముద్రాన్ని చీల్చి వారిని నడిపించి 3 దినాలు వాళ్ళని పరీక్షించాడంటండి. ఏంటి ఆ పరీక్షలో, ఏంటి ఆయన పెట్టిన పరీక్ష అంటే నీళ్లు లేకుండా చేశాడు అరణ్యంలో. ఏమండి నీళ్లు లేకుండా చేశాడు. ఏమండి సముద్రాన్ని చీల్చిన వాడు మాకు నీళ్ళు ఇవ్వలేడా అన్న విశ్వాసం లేదండి వాళ్ళకి. ఒక భయంకరమైన సామ్రాజ్యం, ఒక బలమైన మహాసామ్రాజ్యం నుండి బానిసలుగా ఉన్న మమ్మల్ని విడిపించి తీసుకుని వచ్చాడు. మా మీద ఒక కత్తి పడలేదు, ఒక యుద్ధం జరగలేదు, మా రక్తం చెందలేదు. అయినా సరే ఆ దేశం నుండి మేము బయటకు వచ్చామంటే దేవుడు తన బాహుబలం చేత మమ్మల్ని విడిపించాడన్న ఆలోచన లేకుండా ఉన్నారండి వాళ్ళు.
ప్రియమైన దేవుని పిల్లలరా, అంటే వాళ్ళకు దేవుడు పెట్టిన పరీక్ష ఏదో అర్థం కావడం లేదు. అదే చెబుతున్నాడండి, అక్కడ వాళ్ళని పరీక్షించాడట. పరీక్షించి 26వ వచనం చెబుతున్నాడు చూడండి. ఏమండి 27వ వచనం చదువుతున్నాను. తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి అన్నాడు చూడండి. ఏమంటే మారాలో నీళ్లు చేదైన, ఓకే, ఆ చేదైన నీళ్లను కూడా ఏం చేశాడు ఆయన? మధురంగా మార్చాడండి. మధురంగా ఎందుకు? వాళ్ళు సనుక్కుంటున్నారు, విశ్వాసంలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినప్పటికీ ఆయన మోషే గారి యొక్క విజ్ఞాపనను బట్టి, ఆయన ప్రార్థనను బట్టి చనిపోతారు కనుక ఆ నీళ్ళని ఏం చేశాడో తెలుసా? మధురంగా చేశాడు. తాగి చావండ్రా అని, తాగి చావండి అని మధురంగా మార్చాడు. ఏమన్నా ఆ తర్వాత ఎలీము అనేటువంటి ఒక చోటుకు వస్తే అక్కడ ఎన్ని ఉన్నాయంట? 12 నీటి బొగ్గలండి. 12 ఉన్నాయంట, ఒకటి కాదు, 2 కాదు. అంటే ముందు ఒక దుఃఖం, ఒక కష్టం వచ్చింది, ఒక పరీక్ష ఎదురైంది. దానిలో నిలబడలేక వాళ్ళు అవిశ్వాసంలోనికి వెళ్ళారు. దేవుడు ఆ పరీక్ష తర్వాత ఏం చేశాడో తెలుసా? ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆ ప్రదేశానికి తీసుకొని వచ్చాడంటండి. అక్కడ ఏమేమి ఉన్నాయంట? ఈత చెట్లు ఉన్నాయట. ఏమండి 12 నీటి బొగ్గలు ఉన్నాయట. 12 నీటి బొగ్గలు. ఏమండి మారాకు రాగానే దేవుని మీద సనిగిన జనం ఎలీము దగ్గరకు రాగానే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. అంటే ఒక సమస్యను దాటగలిగితే, ఏమంటే ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని సేవలో లేదంటే దేవుని పనిలో ఒక సమస్యను దాటగలిగితే దాని వెంటే ఒక మేలైన దానిని దేవుడు నీ కోసం భద్రం చేశాడన్న సంగతి మర్చిపోకండి. ఒక పరీక్షను నువ్వు దాటగలిగావా? ఆ దాటగలిగిన పరీక్ష తర్వాత ఒక మేలైనది నీ కోసం భద్రంగా ఉంటుందండి, భద్రంగా ఉంటుంది. ఆ రోజు ఎలీము అనేటువంటి దగ్గరకు తీసుకుని వచ్చాడంటండి. ఏమండి ఎలీము కాదు, ఏమండి ఎలీము అనేటువంటి మారా అనేటువంటి ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. అక్కడ సనిగారు, సనిగారు, దేవుని మీద అవిశ్వాసంతో ఉన్నారు, సనిగారు. అలా సనిగిన వాళ్ళని ఏమంటే ఆ పరీక్ష తదనంతరం ఏం చేశాడో తెలుసా? ఎలీము దగ్గరకు తీసుకుని వచ్చాడు. అంటే ఒక సుఖం తర్వాత, ఒక దుఃఖం తర్వాత సుఖం ఉంటుందా? ఒక కష్టం తర్వాత ఒక మేలు ఉంటుందా? ఒక ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని నువ్వు దేవుని కోసం దాటగలిగినప్పుడు అనుకూలమైన పరిస్థితుల్లోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడండి. అనుకూలమైన పరిస్థితుల్లోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే మరొక సందర్భాన్ని చూపిస్తానండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము. ఈ చిన్న సందర్భాన్ని ఒకటి చెప్పి నేను ముగిస్తానండి. దయచేసి అందరూ కూడా బైబిల్ తీయండి జాగ్రత్తగా. అపోస్తుల కార్యాలు ఏమండి 17వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి పిల్లలు. 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరి సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. ఏమండి వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టమునకు విరోధముగా నడుచుకుని వారని కేకలు వేశారంటండి. కేకలు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. ఏమండి అపోస్తులుడైనటువంటి పౌలు గారండి సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఏమండి యూదులు కొంతమంది మత్సరపడ్డారంటండి. సంఘము మీద, సహోదరుల మీద, అపోస్తుల మీద మత్సరపడి ఎలాగైనా సరే వీళ్ళ సువార్తను అడ్డుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదండి. వాళ్ళు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. ఏమంటే ఎన్ని ప్రయత్నాలు చేశారంటే వాళ్ళని ఎలాగైనా పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకుని వెళ్ళాలి, వాళ్ళని శిక్షించాలి, ఎలాగైనా సరే వాళ్ళని శిక్షించాలనే ఆలోచనలు చేస్తూ ఏమంటే ఏం చేశారో తెలుసా?
ఇదిగో యాసోను ఇంటి దగ్గరకు వచ్చారంటండి. యాసోను ఎవరు? అపోస్తులుడైన పౌలు గారికి కాస్త దగ్గర బంధువు అండి. అంటే అపోస్తులుడైన పౌలు గారిని, అపోస్తులని ఆయన చేర్చుకుంటున్నాడు. వచ్చినప్పుడల్లా మీరు రండి, మా ఇంటికి రండి సార్ సేవకులుగా. ఇదిగో స్వార్థ ప్రకటిస్తున్నారు, కష్టపడుతున్నారు కదా, ఇదిగో మా ఇంటికి వచ్చి మీరు ఆతిథ్యం తీసుకోండి, సేవ చేయండి, కష్టపడుతున్నారు దేవుని సేవలు అని దేవుని సేవకులను చేర్చుకుంటున్నాడంటండి. అలా ఎప్పుడైతే దేవుని సేవకులను చేర్చుకుంటున్నారో యాసోని ఇంటికి వస్తున్నారన్న సంగతి వీళ్ళకి అర్థమైంది. ఏమంటే అర్థమైనప్పుడు యాసోని ఇంటి మీదకి వెళ్ళారండి. యాసోని ఇంటి మీదకి వెళ్ళి యాసోనును కొందరు సహోదరులు, అంటే సహోదరులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం తీసుకొని ఏమంటే దేవుని పనిలో ఉన్నటువంటి కొందరు సహోదరులు మాత్రమే దొరికారంటండి వీళ్ళకి. యాసోను కొందరు సహోదరులు ఏమంటే వీళ్ళని ఏం చేశారట? అధికారుల యొద్దకు తీసుకొని వెళ్ళారని రాయబడిందా, ఈడ్చుకొని వెళ్ళారని రాయబడిందా? ఈడ్చుకున్నట్ట. ఏమండి సహజంగా ఎవరిని ఈడ్చుకొని వెళ్తాను చెప్పండి? ఎవరిని ఈడ్చుకొని వెళ్తారు చెప్పండి? ఏమండి ఒక కుక్క చనిపోయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? దాని కాళ్ళు కట్టేసి, కాళ్ళు తాడుతో కట్టి ఏమంటే భుజాన్ని వేసుకొని వెళ్తాడు ఎవడైనా చచ్చిన కుక్కని? ఈడ్చుకొని వెళ్తుంటారండి రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్తూ ఉంటారు. అలా ఈడ్చుకొని వెళ్ళారంటండి. ఎవరిని? యాసోనుని సహోదరుని ఈడ్చుకొని పోయారని రాయబడింది చూడండి. గౌరవంగా తీసుకెళ్ళడం వేరు, ఏమండి బలవంతంగా తీసుకుని వెళ్ళడం వేరండి. ఈడ్చుకుని వెళ్ళడం ఏంటండి? ఆ పదం ఏంటండి? ఈడ్చుకొని వెళ్ళారంటండి. ఈడ్చుకొని వెళ్ళారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. యాసోను వారిని ఆదరించినందుకు కైసరుకు వ్యతిరేకంగా మరొక రాజు ఉన్నాడని వీళ్ళు ప్రకటిస్తున్నారని నేరం మోపారు. వారి మీద నిలబడ్డారు. కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే యాసోను ఎంత ధైర్యంగా నిలబడ్డాడో చూడండి. తర్వాత మాట చూడండి. ఏమండి తర్వాత మాట 9వ వచనం. వారు యాసోను వద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలయును బెరయకు పంపించిరి అన్నాడు. ఏమంటే భయపడలేదండి. ఎవరు? యాసోను భయపడలేదు, సహోదరులు భయపడలేదు. దేవుని కోసం గట్టిగా నిలబడ్డారండి. అపోస్తులుడైన పౌలు గారిని ఎలాగైనా కాపాడుకోవాలి, ఒక సేవకుడిని ప్రాణాలు ఎలాగైనా నిలబెట్టుకోవాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూడండి. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండిపోయాయి. ఏమంటే వారికి ఏది అనుకూలంగా ఉండడం లేదండి. అటువంటి పరిస్థితుల్లో ఏమంటే ఒక సేవకుడిని కాపాడుకోవడానికి అవసరమైతే సభల యొద్దకు, అధికారుల యొద్దకు వెళ్ళారు. అక్కడ అవమానాలు పడ్డారు. ఈడ్చుకొని వెళ్తున్నా సరే ప్రజలు ఈడ్చుకొని వెళ్తుంటే యాసోనికి ఎలా ఉంటుంది చెప్పండి? భార్య ఉండదా ఇంట్లో? పిల్లలు ఉండరా? చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఉండరా? వాళ్ళందరి మధ్య ఆయనను ఈడ్చుకొని వెళ్ళిపోతుంటే యాసోనికి ఎంత బాధండి, ఎంత దుఃఖం అండి, ఎంత అవమానం కలుగుతుంది చెప్పండి ప్రజల మధ్య. అయినా సరేనండి వాటన్నిటికీ తట్టుకొని నిలబడి ప్రభువును ప్రకటించడం వెనుక అపోస్తులు కానీ పౌలు గారు కానీ సువార్తను బలంగా ప్రకటించడం వెనుక ఇదిగో వీళ్ళు పడుతున్న కష్టం కనబడుతుందండి. వీళ్ళు ఎంత గట్టిగా నిలబడ్డసరికి నిజంగా సువార్థికులుగా వాళ్ళకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసిందండి. ఎక్కడ లేని ధైర్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ఈ యాసోను ఒకడండి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని కోసం నిలబడాలి. అలా నిలబడినప్పుడు నీకు పరలోకం ఉంటుందండి. అలా నిలబడినప్పుడే మనకు పరలోకం ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులుగా మనం ఎలా నిలబడుతున్నాం చెప్పండి? ఒక చిన్న కష్టం వస్తున్నా దేవుని కోసం నిలబడగలిగే పరిస్థితులు ఉన్నాయి మన కాడ? ఒక చిన్న కష్టం దేవుని కోసం నిలబడగలిగే పరిస్థితులు ఉన్నాయంటే లేవండి. ఈరోజు ఏ సమస్య వచ్చినా దేవుని సన్నిధికి మానేస్తాం. దేవుని సన్నిధికి మానేస్తాం. ఇక ఇప్పుడు ఉన్న విశ్వాసుల యొక్క భక్తి జీవితం ఎలా ఉందో ఒక చిన్న మాట చెప్తానండి. బాప్తిస్మం తీసుకోకముందు మన జీవితం వేరండి. దొంగతనాలు చేసుంటాం, వ్యభిచారం చేసుంటాం, అబద్ధాలు ఆడుంటాం, మోసాలు చేసుంటాం, కుట్రలు చేసుంటాం. ఇవన్నీ
బాప్తిస్మము తీసుకున్న తర్వాత వీటన్నిటిని విడిచిపెట్టామండి. విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకాలని ఒక మంచి నిర్ణయానికి వచ్చాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏమంటే దేవుని సన్నిధిగా మానుకోకూడదని తెలుసండి మనకి. సమాజంగా కూడుట మానొద్దన్నాడు. ఏమంటే అలా మానుకోకూడదని కూడా తెలుసండి మనకి. కానీ మనం ఎలా ఉంటామో తెలుసా? ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఏమండి అంతకు ముందంటే అన్నీ చేసావు కదా, దొంగతనాలు మానేసావు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత అబద్ధాలు మానేసావు, వ్యభిచరించడం మానేసావు, బూతులు మాట్లాడడం మానేసావు, హత్యలు చేయడం మానేసావు. వీటన్నిటితో పాటు ఒకటి కూడా మానేశారు. ఏంటది? ఆరాధనకు రావడం కూడా మానుకుంటున్నారండి చాలామంది. దేవుని సన్నిధికి రావడం కూడా మానుకుంటున్నారు వీటన్నిటితో పాటు. అది ఎంత పెద్ద పాపమో తెలియదండి వీళ్ళకి. ఏమంటే ఎందుకు ఆరాధనకు రావడం లేదు, ఎందుకు దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు చెప్పే కారణాలు ఒకటి కాదు, రెండు కాదు. ఏంటో ఇంట్లో బాగోలేదన్నా, ఆర్థిక పరంగా ఏదో ఇబ్బందులన్నా, ఇంటికి బంధువులు వచ్చారన్నా, తమ్ముడిది పెళ్ళుందన్నా, పిల్లల దగ్గరికి వెళ్ళామన్నా చూడటానికి. ఏంటి ఆదివారమే కుదురుతుందా నీకు? ఆదివారమే, అది కూడా దేవుని సన్నిధి ఉన్న సమయంలోనే కుదురుతుందా? చూసారా ఎలాంటి కారణాలు, ఎలాంటి కారణాలు. ఏమంటే అనుకూలమైన పరిస్థితి కదండి చక్కని ఆదివారం. ఏమంటే మనకి ఏమైనా కష్టాలు ఉన్నాయో చెప్పండి? దేవుని కోసం మీరు నిలబడితే మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతాం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయో మన దగ్గర? లేవే. మిమ్మల్ని కొడతాం, కొరడాలతో కొట్టేస్తాం, చంపేస్తాం, సింహాల బోన్లో పడేస్తాం. ఏమంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా మనకి? లేవే. ఆదివారం చక్కగా లేచి ఏమండి ఆరాధనకు సిద్ధపడి ఆరాధనలో వెళ్ళి కూర్చొని తండ్రిని మహిమపరచవలసిన క్రైస్తవులు ఏమండి చిన్న చిన్న కష్టాలు కూడా కాదండి అవి, వీళ్ళు కోరుండి తెచ్చుకుంటున్న కారణాలు ఇవి. కోరుండి తెచ్చుకునే కారణాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి దేవుని సన్నిధికి మీరు ఎప్పుడు మానుకోవాలో తెలుసా? నిజంగా ఎప్పుడు మానుకోవాలంటే, ఏమంటే నిజంగా మీకు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉండి ఆ బెడ్ దిగలేని పరిస్థితులు ఉంటాయి చూసారా? ఆ పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఆరాధన మానుకున్న, దేవుని సన్నిధి మానుకున్న, దేవుడు క్షమిస్తాడేమో కానీ ఇక ఏ కారణం చేత మీరు ఆరాధన మానుకున్న, దేవుని సన్నిధి మానుకున్న మీకు భయంకరమైన శిక్ష ఉంటుంది. మర్చిపోకండి. భయంకరమైన శిక్ష ఉంటుందండి, భయంకరమైన శిక్ష ఉంటుంది. ఏమండి మీరు ఆరాధన ఎప్పుడు మానుకోవాలంటే మీ గురించి ఒక సాక్ష్యం వినబడాలి. ఏంటి పలానా జాన్వేస్లీ ఏమంటే ఆరాధనకు రావడం లేదు, ఏంటి పలానా సత్యాన్న ఆరాధనకు రావడం లేదు అంటే మన గురించి వినబడవలసిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఏమండి అన్నయ్య నేను చనిపోయారండి, అన్నవాళ్ళు నేను చనిపోయారండి, అందుకే ఈరోజు ఆరాధనకు రాలేదండి. ఏమండి ఇది వినబడాలండి. మీ ప్రాణం పోతే తప్ప మీరు దేవుని సన్నిధికి మానుకోకూడదు. మరలా చెప్తున్నాను, ఈ ప్రాణాలు పోతే తప్ప మీరు దేవుని సన్నిధికి మానుకోకూడదు. ఇక ఏ కారణం చేత మీరు మానుకున్నా, ఏమండి ఆ మానుకున్న కారణాన్ని బట్టి మీరు శిక్షార్హులు. మర్చిపోకండి. ఏమండి ఆ రోజు చూడండి ఎన్ని భయంకరమైన ప్రతికూల పరిస్థితులున్నా దేవుని కోసం నిలబడిన భక్తులండి వాళ్ళు. భక్తులు ఉన్నారు కదా. ఈరోజు మనం ఎలా ఉన్నాం చెప్పండి? మనం ఎలా ఉన్నాం? ఏమంటే ఆ రోజు ఇశ్రాయేలీయులు సనిగినట్టు కూడా మోషే గారు కూడా దేవుని మీద సనిగితే ఇంకేమైనా ఉందా? ఏంటయ్యా నువ్వే ఇలా తీసుకొని వచ్చావు, ఏంటి వాళ్ళలాగే ఈయన కూడా అలా ఆలోచిస్తే ఎలాగండి? ఏమైపోతారు చెప్పండి అంతమంది. యాసోను ఏమంటే ఎందుకు వచ్చిన బాధ? నా కుటుంబాల ముందు, బంధువుల దగ్గర నేను అవమానం పొందుతున్నాను. ఇదిగో పలానా చోట ఉన్నారు అపోస్తలులు, వెళ్ళండి. ఇదిగో పౌలు గారు పలానా మేడగదిలో ఉన్నాడు, మీరు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన పట్టుకోండి అని ఒక మాట చెబితే ఏమైపోతారండి? ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడ్డారే. ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు కదా మనకి. ఏమండి కానీ మనం కారణాలు వెతుక్కొని మరి దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం, శిక్షార్హులం అయిపోతాం. జాగ్రత్త అండి. ఎవరు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకండి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు మీ జీవితంలో వచ్చినా సరే దేవునిని మాత్రం విడిచిపెట్టకండి. ఏ కారణం చెప్పి ఈరోజు ఆరాధన మానుకుందాం. కొంతమంది ఉంటారండి ఆరాధన మానుకోవడమే తప్పు అయితే, ఏమండి ఒకవేళ ఏదైనా కారణం చేత మానుకుంటున్నప్పుడు సేవకుడికి ఒక మాట ఫోన్ చేసి చెబుదామని కూడా ఉండదండి. సేవకుడికి ఒక మాట ఫోన్ చేసి చెబుదాం, ఇదిగో ఈ కారణం వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను, నా గురించి ప్రార్థన చేయమని. అది కూడా తప్పు అయితే కనీసం సేవకుడు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తరండి కొంతమంది. ఎందుకు ఆరాధనకు ఎందుకు మానుకున్నావయ్యా అని అడుగుదామని. ఒకవేళ ఎందుకు రాలేకపోయాడు సహోదరుడు, ఏదైనా కష్టం వచ్చిందేమో, ఏదైనా ఇబ్బంది వచ్చిందేమో, ఎటువంటిది ఏదైనా అడుగుదామని చేసినా కానీ ఫోన్లు ఎత్తరండి కొంతమంది. ఏమండి ఏంటి మనం ఎలా ఉన్నాం?
మనం ఎలా ఉన్నాం? మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఎలా ఉంది? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, దేమా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, మీ అందరికి తెలుసు కదా. పౌలు గారితో పాటు పరిచర్యలో ఉన్నవాడు. ఆయన గురించి రాయబడిన మాట ఏంటో మీ అందరికి తెలుసు, ఫిలిప్పి పత్రికలో ఉంటుంది. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని రాయబడిందండి. ఇహలోకమును స్నేహించాడు. ఎందుకు? పౌలు గారితో ఉంటే కష్టాలు ఉంటున్నాయి, పౌలు గారితో ఉంటే శ్రమలు వస్తున్నాయి, చెరసాలకు వెళ్ళే పరిస్థితులు, ప్రయాణాలు. ఆ ప్రయాణాలు ఏమైనా చక్కగా జరుగుతున్నాయి అంటే పరీక్షల వలన ఓడలు పగిలిపోతున్నాయి. ఏమంటే పరీక్ష వలన ఓడలు పగిలిపోతున్నాయి. అటువంటి పగిలిపోయినటువంటి ఆ ఓడల్లో ఏమండి ఎలాగండి సముద్రంలో చలితో చావాలి? ఎందుకు వచ్చిన బాధ? ఇవన్నీ కూడా లోకాన్ని చూశాడు. లోకం అందంగా కనబడుతుంది, బంధువులు, డబ్బు, అధికారం ఇవన్నీ అందంగా కనబడుతున్నాయి. పౌలు గారితో ఉంటే ఏమొస్తుంది? చెరసాలకు వెళ్ళడం తప్ప. ఇదిగో లోకంలో అన్నీ అందంగా కనబడుతున్నాయి, నాకు నచ్చిన జీవితం గడపవచ్చు అని వెళ్ళిపోయాడండి. పౌలు గారిని విడిచి ఏమండి పౌలు గారితో ఉంటే ఏమండి ప్రతికూల పరిస్థితులు అన్నీ అంతే కదండి. అధికారుల దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు, వెళ్ళబడుతున్నాడు, ఆ చెరసాల్లోనికి వెళ్తున్నాడు, ఆయన చంపాలని తిరుగుతున్నారు. పోనీ సువార్తకు వెళ్ళిపోదాం అనేది ఆ పడవ ఇక్కడంటే ఆ పడవలు కూడా పగిలిపోతున్నాయి, ఏమండి బద్దలైపోతున్నాయి. శ్రమలు, దీవుల్లోనికి వెళ్ళిపోతున్నాడు, అరణ్యాలు ఏమంటే అడవుల్లో ఉంటున్నాడు పౌలు గారు. ఎటువంటి కష్టాల్లోనికి వెళ్ళిపోయాడు. ఆకలి దప్పులట, ఏమంటే దిగంబరత్వం అంట, నిద్రలేని రాత్రులట, ఉపవాసాలు, జాగరణలు, చలి ఏమంటే ఇన్ని శ్రమల మధ్య ఈయనతో పాటు ఉంటే, ఆయనతో పాటు ఇవన్నీ ఎవరు పడాలి? మనం కూడా పడాలి. ఎందుకు వచ్చిన బాధ? ఆయనను విడిచిపెట్టి ఇదిగో లోకం అంత అందంగా కనబడుతుంది, అటువైపు వెళ్ళిపోతే మనకు నచ్చిన జీవితం గడపొచ్చు అని వెళ్ళిపోయాడండి దేమా. ఆ తర్వాత ఆయన గురించి ఎక్కడా రాయబడలేదండి. కానీ కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులన్నిట్లో పౌలు గారు నిలబడ్డాడు. ఆయన కోసం ఏముందని ఆయన చెప్పాడు? నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడండి. ఏంటండి ఆ మాట? ఏంటండి ఈరోజు నువ్వు నేను చెప్పగలవా ఆ మాట? క్రైస్తవులుగా మనం అనగలమండి ఆ మాట? నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని ఎవరైనా చెప్పగలరా? అటువంటి బ్రతికేదండి మనకి. అటువంటి బ్రతికేది అంటే ఒక ప్రతికూలమైన పరిస్థితులను దాటిన పౌలు గారికి దేవుడు ఒక నీతి కిరీటాన్ని ఉంచాడండి. ఈరోజు మనకు కూడా అలాగే ఉంటుందా? ఉంటుందండి, మనకు కూడా అలాగే ఉంటుంది. కానీ నిలబడాలి. అలా నిలబడండి అండి. వాక్యాన్ని నమ్ముకొని నిలబడండి, దేవుణ్ణి నమ్ముకొని నిలబడండి, దేవుని కోసం నిలబడండి. ఈ భూమి మీద ఏదండి కొదవుగా ఉంటుంది? ఒకవేళ కొదువుగా ఉన్న అది ఈ భూమి మీదే ఉంటుందండి. మరణించిన తర్వాత నిత్యలోకం కదా, నిత్యమైన శాశ్వతమైన లోకం కదా. ఆ లోకం ముందు ఈ లోకం ఎంత చెప్పండి? అక్కడ బ్రతికే బ్రతుకు ముందు ఈ బ్రతుకు ఎంత చెప్పండి? ఇది అసలు బ్రతుకేనా? కాదు. వద్దండి, దేవుని కోసం నిలబడదాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన కోసం నిలబడి ఆయన పనిలో ఉందాం. ఒక కష్టాన్ని దాటితేనే సుఖం ఉన్నట్టు ఈ భూమి మీద దేవుని కోసం శ్రమలు అనుభవిస్తేనే నిత్య జీవం ఉంటుంది, నిత్య కిరీటం ఉంటుంది, శాశ్వతమైన జీవితం లభిస్తుంది. అటువంటి జీవితాన్ని అందరం కోరుకుందాం, ఆయన కోసం నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలపు బైబిల్ తరగతిలో మీ పిల్లలకు కొద్ది మాటలు చెప్పాను తండ్రి. విన్నారు తండ్రి. ఆ విన్న మాటలను తండ్రి మీ పిల్లలు విడిచిపెట్టేవారిగా ఉండక ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ మీకోసం బ్రతకగలిగే గొప్ప ఉన్నతమైన భాగ్యాన్ని మీ పిల్లలకు దయచేయండి తండ్రి. మా జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా తండ్రి మీకోసం బ్రతకాలి, మీకోసం నిలబడాలి. అలా నిలబడితేనే ఆ బ్రతుకు తర్వాత నిత్య జీవితం ఉందని చెప్పారు, శాశ్వతమైన జీవం ఉందన్నారు, మంచి జీవితం ఉందని చెప్పారు తండ్రి. ఆ జీవితం కోసం మా జీవితం ఏమైపోయినా పర్వాలేదు అని ఎంతమంది మీ పిల్లలు మీ గురించి ఆలోచిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి చేస్తున్న సేవా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి, పరిచర్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు ఏవైనా తండ్రి ఈ కొద్ది కాలంలోనే అన్న సంగతి మాకు అర్థమైంది. మరణం తర్వాత మీరుంటున్న మహాలోకంలో ఇవేవి ఉండవన్న సంగతి కూడా మాకు అర్థమవుతుంది తండ్రి. ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు ఈ భూమి మీద అనుభవించి మీకోసం బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. మీరుంటున్న మహాలోకానికి చేరుకోవాలి తండ్రి. పాతాల శిక్షను మేము తప్పించుకోవాలి, ఎందుకంటే అది మా కోసం సిద్ధపరచబడింది కాదు, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడింది తండ్రి. అక్కడికి మేము వెళ్ళకూడదు.
దానిని తప్పించుకోవడానికి ఇదిగో మీ వాక్యం ముందు కూర్చుంటున్నాం తండ్రి. ప్రతిరోజు ఆలోచిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. చేరువస్తున్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్య, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి తండ్రి. వారు చేస్తున్న చేతి పనుల్లో తోడుగా ఉండండి. వారి భక్తి జీవితాన్ని వారు కాపాడుకున్నట్లు కృప చూపించండి. రేపు ఉదయం జరగబోతున్న బైబిల్ తరగతులను తోడుగా ఉండమని వేడుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తూ, పాటలు పాడి ప్రార్థనలు చేసి ఇప్పటి వరకు మీ మాటలు శ్రద్ధగా ఉన్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తూ, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, నేను అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.